మనకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను నించున్న ఈ స్థలము ఏపీ జనుకో అల్లూరు సీతారామరాజు జిల్లా డొంకరాయిలో ఉన్న ఏపీ జనుకో డ్యామ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడి నుంచి పవరు విద్యుత్తు సప్లై ఇంచుమించుగా బొమ్మూరు వరకు వెళుతుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఎంత పెద్ద డ్యామో ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తాను రండి. మొదటి ఇటు చూద్దాం. మీరు చూస్తారు అది పక్కన అన్ని కొండలు ఎలా కనబడుతున్నాయి చూసారు మీరు. ఇదంతని ఇక్కడ చూపిస్తున్న చూసారు వాటరు. ఈ స్టోరేజ్ ఇక్కడ వాటర్ ముందు స్టోరేజ్ చేస్తారు రోజుల్లో. అంటే అక్కడ ఏదో డ్యామ్ ఉంది, అక్కడ రీజనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టోరేజ్ చూసారు, ఎంత కొండలు చూసారు, చివరి కొండలు ఎంత వాటర్ స్టోరేజ్ ఉందో, ఎంత నిండుగా ఉందో వాటర్. సో ఇక్కడి నుంచే బొమ్మూరు వరకు కూడా ఇంచుమించుగా పవర్ సప్లై అవుతుందని చెప్పారు. ఇటువైపు ఇది ఒక పెద్ద డ్యాము. సో మీరు ఇటువైపు చూస్తే చూసేంత ఉందో ఇంకా కళ్ళు తిరిగేంత లోతు చూడండి. అక్కడి నుంచి అటువైపు చూడండి, అటువైపు చూసారా ఆ కొండలో ఎలాగ నిజంగా వాటర్ అక్కడి నుంచి ఎలాగ మరి ఇప్పుడైతే లేదు, తక్కువగా ఉంది. కానీ ఎంత వాటర్ ఎలా వచ్చేది చూడండి. వైపు ఎన్ని రాళ్ళు నిజంగా చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి. ఎంత లోతు, ఎంత హైట్లో ఉన్నా చూడండి. అటు పక్కన అక్కడక్కడ బిల్డింగ్ కూడా కనబడుతుంది. అంతా కొండ ప్రాంతాలు. ఇటువైపు అంతా స్టోరేజు ఇదంతని. ఇదంతా నడవాలంటే రూమ్ అని ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ చాలా ఎండ ఉంది, కానీ చల్లగా ఉంది, ఎండగా ఉంది. ఇదంతా కంట్రోల్ రూము, బ్రిడ్జ్ ఉంది ఇదంతని. ఏం చూసారా, ఇదంతా చూసారా. అబ్బో చాలా లోతుగా ఉంది. అంటే ఎప్పుడు ఇక్కడ వాటర్ ఇక్కడి నుంచి వదులుతారు, వదిలినప్పుడు ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది. అంటే ఎక్కువగా బాగా స్టోరేజ్ అయినప్పుడు మనకు కొన్నిసార్లు వదులుతారంట. వదిలినప్పుడు ఇక్కడి నుంచి వాటర్ వదిలినప్పుడు చాలా బాగుంటుంది. వదిలినప్పుడు ఆ వీడియో చూస్తే మనకి చాలా అందంగా కనబడుతుంది నిజంగానే. కానీ ఇప్పుడు ఇంకా వదలట్లేదు, ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ చాలా స్కేర్సిటీగా ఉంటుంది కాబట్టి వాటర్ ఇక్కడ మాత్రం స్టోరేజ్లో పెట్టుకుని ఉన్నారు. కానీ చాలా పొడవు బ్రిడ్జ్ కనబడుతుంది మీరు చూస్తే. ఈ చివరి చివరికి ఇంకొకటి ఆ కొండ దాటిన తర్వాత ఒరిస్సానంట. ఆ కొండ కనబడుతుంది చూసారు, కొండ. ఆ కొండ దాటిన తర్వాత మనం అలా వెళ్తే అది ఒరిస్సే బార్డర్లోకి వెళ్ళిపోతామంట. చూడు అంత దగ్గరలో ఉన్నాం. సో ఇదంతా అల్లూరి సీతారామరాజు జిల్లా కింద ఉంది. ఇటువైపు ఒకసారి చూపించండి. ఇటువైపు చూడండి, ఎంత నైస్ వ్యూ కదా, నైస్ వ్యూ కదా. ఎంత చూడండి, అదంతా ఎంత వాటర్ ఉందో. అది నేను చూస్తుంటే ఇది మన గోదావరి దగ్గర పాపికొండలో అని అంటారు చూసారా, ఆ వేలా కనబడుతుంది చూడండి. ఈ కొండల మధ్య ఎంత పెద్ద వాటర్ ఎలాగ ఇక్కడ స్టోరేజ్ చేశారో. నిజంగా దేవుడి సృష్టి ఎంత గొప్పది, ఎంత అద్భుతం కదా నిజంగాని. అటు ఇటు కొండలు, ఆ కొండల మధ్య ఎంత వాటర్ వారు చేశారు చూడండి. ఇంత పెద్ద కొండ. మేము వచ్చాం. అంతకుముందు అటువైపు ఇలాంటిదే ఒక బ్రిడ్జ్ ఉంది. ముందు అటువైపు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడమే కాదు, ఆ పవర్ ప్లాంట్ లోపలికి వెళ్ళాం. ఆ పవర్ ప్లాంట్ లోపలికి వెళ్ళాం. అయితే అక్కడ ఫొటోస్ యాక్సెప్ట్ చేయలేదు, ఫొటోస్ తీయడానికి వీలు లేదు. అందుకు ఫొటోస్ నేను తీయలేదు, వీడియో కూడా తీయలేకపోయాను. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అవి ఎలా పనిచేస్తాయి, లోపల ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, అది ఎలా జనరేట్ చేస్తుంది, అందులో ఇంజనీర్లు వివరించడం జరిగింది. లోపలికి తెలిసిన వాళ్ళ ద్వారా యాక్చువల్గా అందరికీ పర్మిషన్ ఉండదు, మాకు పర్మిషన్ ఇచ్చారు. తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఏఈ గారు అన్నీ చక్కగా వివరించారు. ముందు అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర రావడం జరిగింది. అక్కడ బ్రిడ్జ్ ఉంది, అక్కడ చాలా ఇదంతా మిషన్లు అన్నీ అక్కడే ఉన్నాయి. అయితే చాలా బాగుంది నిజంగా. మరి మనం ప్రజెంట్ ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువగా కరెంటు యూజ్ చేస్తాం, ఏసీలు ఎక్కువగా వాడతాం. చాలా మనం ఇంత చక్కగా ఏసీలు అవి వాడుతున్నాం అంటే ఇక్కడి నుంచి ఎంత పవర్ జనరేట్ అవుతుందో, ఎంత దీని వెనక
శ్రమ ఉందో, లేకపోతే దీని వెనక ఎంతమంది పనిచేస్తున్నారో, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నారో, నిజంగా దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం. అలాగే నిజంగా ఇవన్నీ కూడా చూస్తే మనం ఇంట్లో కూర్చుని వాడుకుంటున్న కరెంట్ అంతా కూడా ఇక్కడ ఎంత కష్టపడితే ఎంత దీని వెనక ఎక్విప్మెంట్ ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి చూశారు పిల్లరా, నిజంగా ఇదంతా చాలా మంచి, కొంచెం బాగా ఎండ ఎక్కువగా ఉండడం బట్టి కొంచెం ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. కానీ అదే ఒకవేళ మంచి మబ్బు వాతావరణంలో వచ్చినా, లేకపోతే చిన్న వర్షం పడే వాతావరణంలో వచ్చినా చాలా బాగుంటుంది ఏరియా అంతా. మీరు మంచి సైంటిస్ట్. నేనంటాను, సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టికి మించిన అందం మరి దేంట్లోని లేదు. మనం కొన్ని అందాలు తెచ్చిపెట్టుకుంటున్నా, లేదా కొన్ని అందాలు ప్రత్యేకంగా మనుషుడి చేత, కానీ దేవుడి చేత స్వయంగా సృష్టించబడిన ఈ సృష్టి అంతా కూడా చూసారా ఎంత అందంగా ఉందో. చూసారా, నిజంగా వీటన్నిటిని బట్టి మనం దేవుడి నామాన్ని గణపరచాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన నామాన్ని గణపరుస్తుందని, ఆయన చేతి పనులు వివరిస్తున్నాయని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎంత సృష్టిని బట్టి దేవుడి నామానికి మహిమ చెల్లించాలి.